గతంలో భీమవరం గాజువాకలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారట కదా ఆయన్ని. మా డబ్బులే తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా పంచారేంది? మేము అంత ఖర్చు పెట్టాము చూస్తానికి. మా మధ్యలో ఏమన్నా మీడియేటర్లుగా జనసేనలు ఏమన్నా ఉండి మా డబ్బులు జనసేనలు తీసుకెళ్లి పంచారేంది? లెక్కలేసి ఎంత ఖర్చు పెట్టారని చెప్పడానికి ఏమన్నా కాదు సార్. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది కదా, సినిమా పిచ్చాల దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర సినిమా పిచ్చాల దగ్గర మొబైల్ ఉంది కదా. 5 ఏళ్ల క్రితం కూడా ఏం పంచుతుంటే ఏం గుడ్డిగాడికి పళ్ళు తోమారా? తీసి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులు అప్పుడు కూడా ఉంది వాట్సాప్. ఏం పెట్టలా? ఎందుకు ఊరికి కబుర్లు చెప్తారు? ఇంకోటి ఉందా, మీరు బీసీ మహిళల గురించి అంటే మహిళల సింపతి కోసం అని చెప్పి తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అంతేలే, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త ఏమన్నా వద్దంటదా? మగపిల్లలనే కానండి, ఆడపిల్లలు ఎందుకన్నా మాట్లాడిన వాళ్ళకి మహిళల గురించి అట్లానే ఉంటది. ఒకటిగా సార్, ఈ రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి చెప్తున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లో 3 పోటీ చేస్తున్న నియోజకవర్గాల గురించి కూడా చెప్తున్నా. వినండి, చంద్రబాబు మీరు వినండి. లోకం అంతా పచ్చ కనబట్టు మీకు కూడా అంతే ఉంది. సొంత ఇంట్లో ఆడబిడ్డలను గౌరవించలేనోడు మిగిలిన ఆడవాళ్ళని గౌరవిస్తాడు. తల్లిని గౌరవించలేడు, చెల్లిని గౌరవించలేనోడు, ఇంకెవరిని గౌరవించలేడు. చరిత్ర చెప్తుంది, మనమేంటో, మన కథ ఏంటో మన చరిత్ర చెప్తుంది. మనం మాట్లాడే విధానం ఏంటి, మనం ప్రవర్తించే ప్రవర్తన ఏంటి, ఏ విధంగా మనం మహిళలను హింసించావు, లేని చట్టాన్ని ఎలా మహిళల్ని మోసం చేస్తున్నావు, ఇవన్నీ కూడా మన చరిత్ర చెప్తుందన్న. మనంగా చెప్పేది నువ్వు నేను మాట్లాడటం కాదు, చరిత్ర చెప్తుంది. ఆడబిడ్డల కంటిలో సగం హక్కు కేటాయించింది మా ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి. మా ఇంటి నుంచి మొదలు పెట్టి ఆడబిడ్డల్ని కాపాడుతుంది మా ప్రభుత్వం. ఆడబిడ్డల్ని ఆస్తి కోసం మన గురించి మాట్లాడతారా? ఇద్దరు మాట్లాడితే అది రీచ్ అవ్వట్లేదు. రాకేష్ అన్ని నొప్పి కాదు, అది నీ ఆక్రోత. ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నామని రాకేష్ ఇస్తాను. రాకేష్ ఇస్తాను. అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు. రాకేష్ ఇస్తాను. ఏ ఊరు నుంచి వచ్చావు తమ్ముడు? అడిగిన దానికి సమాధానం నీలాంటి 10 మంది వచ్చిన సమాధానం చెప్పే దమ్ము నా దగ్గర ఉంది. అడగమని ఎప్పుడన్నా నువ్వు నన్ను చూసుండవు. నీలాంటి సమాధానం చెప్తా. నెంబర్ 1 అడుగు, చెప్తా. 1 by 1 అడుగు, చెప్తాను. తీసుకొని షార్ట్ వేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్నారు మీ దద్దమ్మ ముఖ్యమంత్రి. చాలా మంది ఇలాంటి దద్దమ్మల్ని చూసాం. విమర్శిస్తే ముందాగా విమర్శించాలి, మాట్లాడితే ముందాగా మాట్లాడాలి, సమాధానం ఉండాలి. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. అంతేగాని ప్రభుత్వం ఈ రోజు ఏం కేటాయించిందో ఏం కేటాయించలేదో మీకు చూపించడానికి నిజంగా పెట్టిన లెటర్లు మా దగ్గర ఉన్నాయి. అంతేగాని అబద్ధపు మాటలు మాట్లాడి రాకేష్ టైం వేస్ట్. నేను ఇస్తాను కదా రాకేష్ టైం వేస్ట్. మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. బ్రహ్మానంద గారి సినిమాల్లో ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు మీరు, అంతేనా? నచ్చితే అండి కోలు పెట్టి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు, అంతేనా? సార్ 2 సార్లు ఆల్రెడీ పోయినసారి ఓడిస్తే సరే అప్పుడు ఓడియండి. ఏముంది, విజయమ్మ గారు కూడా ఓడిపోయారు కదా గతంలోని. అది ఓడిపోతే ఇంకేముండదు. మలతాడు కట్టుకున్నాడు మొదటి గారు చెప్పినట్టు కాదు కదా. అప్పుడు మేసాలు ఉన్నాయి, అప్పుడు మలతాడు కట్టుకుని ఉన్నాడు కదా. అప్పుడు 3 జాతీయ పార్టీలతో వచ్చాడు కదా. సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పీ జాతీయ పార్టీ. అప్పుడు 3 జాతీయ పార్టీలతో వచ్చాడు. ఇప్పుడు ఒకటేగా జాతీయ పార్టీ. అప్పుడు 4 పార్టీలు కూటమి, ఇప్పుడు 3 పార్టీలు కూటమేగా. అప్పుడు మేము మమ్మల్ని చూడలా. ఇప్పుడు మేము ఆల్రెడీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చున్నాం. ఆల్రెడీ మమ్మల్ని చూస్తున్నారు ప్రజలు. మా పాలన నచ్చితే ఓటేయమన్నాం. అప్పుడు మాకు అధికారం ఇవ్వండి అని అడిగాం. సో చాలా తేడా ఉంది కదా. అప్పుడు ఇప్పుడు మా ఓటు శాతం పెరిగింది అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అందుకనే కదా వాళ్ళు 3 కలిసి వస్తుంది మమ్మల్ని ఎదుర్కోవడానికి. రెండోది, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, రజనీ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను సార్. ఒక్క నిమిషం. వాళ్ళు ఇందాక బీసీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బీసీ వన్య కుల క్షత్రియకు సంబంధించినటువంటి యువకుడిని నిలబెట్టి గెలిపించబోతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మీద చేనేత మహిళ నిలబడతా ఉంది. చంద్రబాబు నాయుడు బామర్ది బాలకృష్ణ మీద కురుబ సామాజిక వర్గం, బీసీ కురుబ సామాజిక వర్గం మహిళ నిలబడతా ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అమితమైనటువంటి వ్యక్తి, బాబా నారా లోకేష్ కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ప్రేమించే వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి